దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆరాధనకు, ప్రభు బల్ల ఆరాధనకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసు ప్రభు నామములందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. చదవండి. మనం చదువుకునే పాఠం నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వాక్యం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలు చాలు. వారు తుమ్మకర్రతో నాకు ఒక మందసాన్ని చేయాలి అన్నాడు. ఇప్పుడు ఆ మందసంలో ఏమున్నాయి అనేది మన పాఠం. ఆ మందసంలో ఏమున్నాయి అనేది మన పాఠం. ఇప్పుడు చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. ఆమేన్. హల్లెలూయా. మన్నాగల బంగారు పాత్రల గురించి నేర్చుకున్నాం. అలాగనే నిబంధన పలకలను గురించి కూడా నేర్చుకున్నాం. అలాగనే ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? చిగురించిన అహరోను కర్ర. దీన్ని గత 2 వారాలుగా నేర్చుకుంటూనే ఉన్నాం. 2 వారాలు అయిపోయింది. ఇప్పుడు 3వ వారంతో దీన్ని నేను ముగిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఆ కర్ర ఆ కర్ర దేవుని సన్నిధిలో ఉండటం వలన ఆ కర్ర ఏమైంది అంటే, ఆ కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలాలు ఫలించింది. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వాక్యాలు. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వాక్యాలు. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఆమేన్. హల్లెలూయా. చిగురించుటనగా ఆశీర్వాదకరమైన జీవితం. పువ్వులు పూయటనగా అర్థం ఏంటి? పువ్వులు పూయట అంటే ఏం చెప్పాను? సాక్ష్య జీవితం. పువ్వులు పూయట అంటే ఏంటి నాన్న? సాక్ష్య జీవితం. పువ్వు ఏం చేస్తుంది? పరిమళిస్తుంది. పువ్వు ఏం చేస్తుంది నాన్న? పరిమళిస్తుంది అనగా సువాసన, మంచి వాసన కొడుతుంది. సువాసన అనగా సాక్ష్య జీవితం. ఎక్కడ ఉంటే చిగురించిన కర్ర? దేవుని సన్నిధిలో ఉంటే. ఎక్కడ ఉంటే పుష్పించిన కర్ర? దేవుని సన్నిధిలో ఉంటే. ఎక్కడ ఉంటే పండు పండిందా కర్ర? దేవుని సన్నిధిలో ఉంటే. అంటే ఇప్పుడు పాఠం ఏంటి మనకు? మనం దేవుని సన్నిధిలో ఉంటే చిగురిస్తాం అనగా ఆశీర్వదింపబడతాం. 2వదిగా పుష్పిస్తాం అనగా సాక్ష్య జీవితం పరిమళిస్తుంది. 3వదిగా ఫలాలు ఫలిస్తాం. 3వది ఏంటి నాన్న? ఫలాలు ఫలిస్తాం. ఎక్కడ ఉంటే నాన్న? దేవుని సన్నిధిలో ఉంటే. మళ్ళీ అక్కడికి వాక్యం దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదనుకుంటున్నాను. ఎక్కడ ఉంటే? దేవుని సన్నిధిలో ఉంటే. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటే చిగురిస్తాడు, పుష్పిస్తాడు, ఫలిస్తాడు. ఎలాంటి ఫలాలు తెలుసా? బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలు విమోచింపబడిన తర్వాత, పారాను అరణ్యంలోనికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే, మీరు పాలుతోళ్ళు ప్రపంచ దేశానికి వెళ్తున్నారు. ఆ దేశాన్ని వేలు చూచుటకు ఇశ్రాయేలు 12 గోత్రంలోంచి 12 మందిని ఏర్పాటు చేసుకో, పంపించు. ఎక్కడికి? ఆ కనాను దేశానికి పంపిస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ వేగు చూసి వచ్చిన వారు చెప్తారయ్యా. మీరు నమ్మట్లేదు, ప్రజలందరూ నమ్మట్లేదు. అక్కడ పరిస్థితి ఎట్లుంటుంది, అక్కడ వాటర్ ఎట్లుంటాయి, వాటర్ సోర్స్ ఎట్లుంటుంది, అలాగనే చెట్లు ఎలాగుంటాయి, ఫలాలు ఎలాగుంటాయి, అక్కడ అది పట్టణం, అది ఆ నేల సారవంతమైనదా కాదా, లేదా పట్టణాల డేరాలో ఉన్నారా, అవన్నీ మీకు తెలియాలంటే 12 మందిని పంపించు అన్నాడు. సరే అని 12 ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క గోత్రంలోంచి ఏం చేశారు? పంపించిన తర్వాత వారు వెళ్ళారండి, ఆ దేశానికి వెళ్ళారు. ఎలాంటి ఫలాలు చూడండి, ఎలాంటి ఫలాలు ఫలించాలో, ఎలాంటి పళ్ళు ఫలించాలో చూడండి. అదే సంఖ్యాకాండం 8వ అధ్యాయం 13వ అధ్యాయము 23వ వాక్యం నుంచి అనుకుంటున్నాను. వారు ఎష్కోలు వారు ఎష్కోలు లోయ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక్క
గల ద్రాక్ష చెట్టు యొక్క ఒక్కటే గెల, అమ్మా వినండి నాన్న, ఒక్కటే గెల కలిగిన ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. ఇద్దరు దేంతో? దండెడంటే మనకు తెలుసు కదా, పాతలకు తెలుసు. అయ్యా దండెడంటే తెలుసు కదా, దండెడంటే ఇంత లావు తాడు, అంటే దండెడంటే ఇంత లావు తాడుతోటి ఇద్దరు మోసింది, కావడి కట్టిండ్రు. ఎన్ని చెట్లు, ఎన్ని గెలలు, అస్సలు అద్భుతం. నాకైతే చదివినప్పుడు స్టార్టింగ్లో షాక్ అయినా, అమ్మ ప్రభా ఎంత గొప్ప దేవుడవయ్యా, ఒక్క గెల ఇద్దరు మోసిందా, మళ్ళీ మరి దండలతో కట్టి. అసలు ద్రాక్ష కొమ్మ ఎంత ఉంటుందిరా, సన్నగా ఉంటుంది, అంతేనా? సన్నగా ఉంటుంది ద్రాక్ష కొమ్మ, సన్నగా ఉంటుంది, తీగలు అలాగూ పారుతాయి, ఇంకా గుత్తులు కిందికి విడుస్తుంది. అదే ఇద్దరు మోసిందట నాన్న దండలతో కట్టి. ఎన్ని ఫలాలు ఫలించిందో ఒక్కసారి ఆలోచించండి. చదివినాను, దాన్ని కంటిన్యూ. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇజ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇజ్రాయేలీయుల సర్వ సమాజమునొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచిన సమాచారం చెప్తున్నారు, మంచి సమాచారమే చెప్తున్నారు కానీ వాళ్ళు భయపడిపోయారు. 10 మంది మంచి సమాచారం, ఆ 12 మంది మంచి సమాచారం చెప్పారు కానీ 10 మంది మాత్రం వాళ్ళు అది మంచి దేశమే మీరు అన్నట్లు, జల్లు గల ఊటలు కలిగిన దేశమే, ఇదిగో ఆ పళ్ళు ఇవే, ఆ పళ్ళు అద్భుతంగా పండాయి, మామూలు కాదు, ఆ నేల సారవంతమైన నేల, అది కొండలు గుట్టలు కలిగిన భూమి, జల్లు కలిగిన ఆ స్థలాలు సారవంతమైన నేల. ఆ ఇల్లు ఏంటో తెలుసా? పట్టణ ప్రాకారములు గొప్పవే, అక్కడ మనుషులు ఉన్నత దేవులు ఏమి తక్కువ లేదు. కానీ అయ్యా మనం ఆ దేశంలోనికి వెళ్ళలేం. చదివాను, దాని పండ్లు ఇవి. ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రము నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, అప్పటికేమైందంటే వాళ్ళు భయపడిపోతున్నారు. అలాగున్నారా వాళ్ళు? ఉన్నత దేవులా, వెళ్ళలేమా, గెలవలేమా, దాన్ని సాధించుకోలేమా అని భయపడిపోతున్నారు. ఇప్పుడు మోషే, యెహోషువ, కాలేబులు ఏం చేశారంటే జనులను నిమ్మలపరిచి, ఒరే ఆగండి. కాలేబు ఏమంటున్నాడు చదువునారా? మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, ఇప్పటిదాకా ఏం చెప్పింది పైన? ఆ దేశం మంచిదే, ఇదిగో దాని పనులు ఇవే, ఇదిగో ఇద్దరు మోసమయ్యా దండని కట్టి, ఒక్క ద్రాక్ష గెల ఇద్దరు మోసం దండలతో కట్టి, ఇదిగో దాని ఫలాలు చూడు అని చూపెట్టారు. సారవంతమైన నేలన్నారు, పట్టణములు ప్రాకారములు కలిగిన పట్టణాలు అన్నారు, కానీ భయపడిపోయారు. కానీ యెహోషువ, కాలేబు ఏమన్నారు తెలుసా? కాలేబు ఏమన్నాడు? అయ్యో మనము ఆ పట్టణమును స్వతంత్రించుకున్నట్టుకు మనకు శక్తి చాలును. చెప్పగట్టిగా ఆమెని. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, వారి మీద నుంచి తొలగిపోయింది, వెళ్ళాం, భయపడద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి ఫలాలు ఫలించింది ఆ భూమి? ఎలాంటి పళ్ళు ఫలించింది? మోయలేని శ్రేష్టమైన పళ్ళు. ఎక్కడ? కనానులో. ఎక్కడ? కరువు రాజ్యంలో. ఎక్కడ? ఒకప్పుడు ఏంటిది కనాను పరిస్థితి? ఒకప్పుడు కనాను పరిస్థితి చెప్పగలుగుతారా? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో కరువు ప్రాంతం ఏమైంది? దేవుడు
దేవుడు దీవిస్తేమైంది? అద్భుతమైన పంటలు, అద్భుతమైన పళ్ళు, అద్భుతమైన కాయలు, అద్భుతమైన వృక్షాలు, అద్భుతమైన తోటలు. అది సారవంతమైన నేల అంటారు. ఏమంటారు వాళ్ళు? అది సారవంతమైన నేల. ఇప్పుడు చెప్పండి, పళ్ళు ఎక్కడ ఫలిస్తాయి? అట్లా చెప్పాలి. పళ్ళు ఎక్కడ ఫలిస్తాయి? సారవంతమైన నేల. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఫలిస్తావు నాన్న? సారవంతమైన నేల. దేన్ని సూచిస్తుంది? సారము కలిగిన దేవుని సంఘములో. చెప్పగట్టిగా ఆమెనని. హల్లెలూయా. సారము లేని సంఘములో నువ్వు ఉంటే ఎక్కడ ఫలిస్తావురా? సారము అనగా బలం, సారము అనగా శక్తి, వాక్యం. అది ఉంటేనే కదా నువ్వు ఫలించేది. నీలోనికి వాక్యం వస్తేనే కదా, నీలోనికి అభిషేకం వస్తేనే కదా నువ్వు ఫలించేది. పళ్ళు పండిందట. పండ్లు ఏ పండ్లు? దానిమ్మ పండ్లు, అంజూర పండ్లు, ఒలివ పండ్లు, ద్రాక్ష పండ్లు. ఇక కరువు లేదు, ఇది లేదు అనేది లేదు. అక్కడ ఈ పండు లేదు అనేది లేదు. బిడ్డలారా, ఎక్కడుంటే మనం పండ్లు పండుతాం, ఫలిస్తామంటే సారవంతమైన నేలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది సారవంతమైన నేల అనగా సారం కలిగిన సంఘం. ఏంటి సారం? ఆది అపోస్తల ఉపదేశం కలిగిన సంఘం, సత్యవాక్యాన్ని సరైన రీతిలో ఉపదేశించబడుతున్న సంఘం. అక్కడ ఉంటే కదా నాన్న నువ్వు ఫలించదు. అక్కడ ఉంటే ఫలిస్తావు. సారం లేని, అభిషేకం లేని, వాక్యం లేని సంఘంలో ఉంటే నువ్వేం ఫలిస్తావు నాన్న? ఫలించవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఫలాలు చాలా సంగతులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని చెప్పలేను. కానీ ఈ ఫలాలు ఎక్కడుంటే ఫలిస్తాయో తెలుసా? ఈ చెట్లు ఎక్కడుంటే ఫలిస్తాయో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 47:12. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు. వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరము గడప కింది నుంచి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయలు, వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. హల్లెలూయా. హల్లెలూయా. ఏ నది ఇది? 40 వాక్యం మీరు చదివితే ఇప్పటి వరకు ఏ నది ఇది? ఈ నది ఎక్కడి నుంచి పారుతుంది? దేవాలయపు గడప గమ్ముల కింద నుంచి పారుతుంది. ఆ నది పేరే పరిశుద్ధాత్మ నది. ఆమేన్. హల్లెలూయా. ఆ నదిలో ఉన్న నీరు, ప్రవహిస్తున్న నీరే దేవుని వాక్యం. దేవుని అభిషేకం ఏ సంఘములో ప్రవహిస్తుందో, దేవుని వాక్యం ఏ సంఘంలో ప్రవహిస్తుందో, ఏ వ్యక్తిలో ప్రవహిస్తుందో ఆ వ్యక్తి, ఆ సంఘం ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. ఇది నెలకు. వాస్తవానికి కాయలు ఎప్పుడు కాయాలి? నెలకు కాస్తాయి, సంవత్సరం నాన్న. మామిడి పండ్లు సంవత్సరానికి ఒకసారి. మిగతా పనులన్నీ మనం నాటే ఈ విత్తనాలు ఉన్నాయి చూడు, వరి కానీ ధాన్యం ఏదైనా ఇస్తుందో అది 4 నెలలు, 6 నెలలు, 3 నెలల పంట అలాగొస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నెల కాపు కాస్తుంది, ఫలాలు ఫలిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మరి నెల మీరు కాపు కాస్తున్నారా? నెల ఫలాలు ఫలిస్తున్నారా? ఇప్పుడు మనమే ఫలాలు ఫలించాలనా? మనమే ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు. మనంత మానవుడు అనగా దేవుని ప్రజలు ఫలించాల్సిన ఫలాలు ఏంటిది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం నుంచి. అయితే ఆత్మఫలం అనగా క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధం శరీరమును దాని ఇచ్చలతోను, దాని కోరికలతోను, దురాశలతోను వేసి ఉన్న. హల్లెలూయా. ప్రతి మానవునికి దురాశలు ఉంటాయి బిడ్డ. ప్రతి మానవునికి దురాశలు ఉంటాయి నాన్న.
ఆశలు ఉంటాయి, శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి. కానీ క్రీస్తు సంబంధం వాటిని ఏం చేయాలట? సిలువ వేయాలి, మేకుతో సిలువ కొట్టాలి. కాబట్టి ఆ కోరికలను, ఆశలు సిలువ కొడితే ఇప్పుడు ఏ ఫలాలు ఫలించాలి? ప్రేమ, ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. 9 ఫలాలు ఫలించాలి. మన ఆశలు కావాయా? మనలో ప్రేమ లేదా? దీర్ఘశాంతం లేదా? దయ లేదా? మంచితనం లేదా? ప్రేమ లేదా? లేవులాగున కానీ మనం ఇవి ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను నిజం చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నానా? దేవుని జీవనది ఎవరిలో ప్రవహిస్తుందో, ఆమెను చెప్పు గట్టిగా, దేవుని జీవనది ఎవరిలో ప్రవహిస్తుందో ఆ వ్యక్తి, ఆ సంఘం ఫలాలు ఫలిస్తారు. హల్లెలూయా. ఏంటి జీవనది? దేవుని వాక్యం. ఏంటి జీవనది? దేవుని అభిషేకం. దేవుని అభిషేకం ఎవరిలో పారుతుందో, వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో ఖచ్చితంగా వారు ఆత్మ ఫలాలు ఫలిస్తారు. అలాగూ మీరు ఫలించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ఫలం? ఈ ఫలం ఎవరితో ఎంచాడో తెలుసా? దేవుడు నువ్వు ఫలాలు ఫలించాలన్నాడు అని నిన్నే ఒక ఫలంగా ఎంచాడు దేవుడు. తెలుసా మీకు? మిమ్మల్ని ఒక ఫలంగా ఎంచాడు నాయన. మనల్ని, మన పితరులనే ఒక ఫలంగా ఎంచారు. హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం, హోషేయ పుస్తకం 9వ అధ్యాయం 10వ వాక్యం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్టు మీ పితరులు నాకు దొరికిరి. ఆమేన్, హల్లెలూయా. దొరికింది కానీ వాళ్ళు ఏమైపోయిందట పాపం, కింద చదువు దొరికి. వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఆమేన్, హల్లెలూయా. చూసారా దేవుడు ఎలాంటి పదాలు వాడుతున్నాడు? అసలు దేవుని వాక్యాన్ని సరైన రీతిలో చదివి అర్థం చేసుకునే మునగాళ్ళు తక్కువ. అప్పుడు భయపడతారు, ఎవరైనా అప్పుడు భయపడతారు. అరణ్యంలో ద్రాక్ష పళ్ళు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికారు. ఇప్పుడు చెప్పు, ఎవరు పళ్ళు? ఎవరు ద్రాక్ష పళ్ళు? ఎవరు నన్ను? ఇప్పుడు దేవుని ప్రజలమే. దేవుడట, అమ్మా నన్ను చూడండి, దేవుడట మనలో ఉన్న ఫలాలు భుజించుటకు వస్తాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఫలములు భుజింపనిమ్ము అంటది. అర్థమైంది? ఏమంటది? నీ ఫలములు భుజింపనిమ్ము అంటాడు ప్రభు కూడా. ఏ ఫలాలు నానా? ఏ ఫలాలు ఫలించాలి? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి, నా ప్రియుని గురించి నేను పాడేదను. వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి. అతని ద్రాక్ష తోట ఏదా? ద్రాక్ష తోట. అతని ద్రాక్ష తోట ఎక్కడ ఉన్నదిరా? ఏ గ్రామంలో ఉన్నది? ఏ పట్టణంలో ఉన్నది? ఏ రాష్ట్రంలో ఉన్నది? ఏ దేశంలో ఉన్నది? యెరూషలేములో మాత్రమే ఉన్నది ఆయన తోట. చెప్పాలి. అరే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన తోట ఎక్కడున్నదిరా? ఇదే ఆ తోట. ఇదే ఈ సంఘమే ఆయన తోట. యావత్ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘం ఆయన తోటే. ప్రతి సంఘం ఆయన తోటే. చదువు. నాకిష్టుడైన వాని గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చూసారా? ఏ ద్రాక్ష తీగలు? చెప్పాలి. ఏ ద్రాక్ష తీగలు అంటే దాని అర్థమైంది. మీరెవరు? శ్రేష్టమైన బిడ్డ. ప్రభు చెప్తున్నారు ప్రసంగంలో, ఏమంటాడు? నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవుని దారిలో నుంచి తొలగిపోయారు.
మీరు శ్రేష్టమైన వారు దేవునికి. చదువునారా, ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ద్రాక్ష ఫలములు ఫలింపవలను, ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచున్నాను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. మంచి ద్రాక్షలు కాయాలని ఎదురు చూస్తున్నాడు, అంటే మంచి పళ్ళు పండాలని ఎదురు చూస్తున్నాడు. కానీ ఏం కాసింది నాన్న? ఏం పళ్ళు పండిందిరా? కారు ద్రాక్షలు. అంటే అర్థమైంది నాన్న? చేదు. చేదు. ఎంత చేదు? ముసిని పండంత చేదు. ఎంత చేదు నాన్న? ముసిని పండంత చేదు అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు చెప్పండి, ఆ పళ్ళు ఎవరు? పళ్ళు ఎవరు? మీరే పళ్ళు అయితే ఏ పళ్ళు పండాలి? మీరు శ్రేష్టమైన ఫలాలు ఫలించాలి. కారు ద్రాక్షలు కావద్దు. ఎక్కడుంటే మీరు ఫలిస్తారనే సంగతులు చాలా ఉన్నాయి కదా. ఎక్కడుంటే ఫలిస్తారు? ఒకటి, దేవుని సన్నిధిలో ఉంటే. రెండు, దేవుని నది నీటి కాలువల ఓరను నాటబడినదై. ఏంటా నీరు? వాక్యం, అభిషేకం. అలాగనే రెండవది ఏంటి? సారవంతమైన నేల. మూడవది దేవుని వాక్యం, దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ నిలబడితే ఫలిస్తావు. నాలుగవది అంటాడు, ఆయనకే అంటు కట్టబడాలి. ఎవరికి? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వాక్యం చదువు, ఒకటి ముగించేస్తాను, సమయం లేదు మనకు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుండును, వాడు బహుగా ఫలించు. నేను ఎవరి యందు నిలిచి ఉన్నాను, ఎవరి నా యందు నిలిచి ఉన్నాను. నేను మీ అందరికి ఒకటే మాట చెప్పేది, మిమ్మల్ని బ్రతులాడుతూ నేను మీ అందరికి చెప్పేది ఒకటే, దేవుణ్ణి విడవకండి, దేవుని సన్నిధిని మానకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మీరు ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రియుడు ఒకరోజు ఏదేని వనమునకు వేంచేయుచున్నాడు. గుర్తుపెట్టుకోండి నాన్న. సులమిత అంటుంది కదా, నా ప్రియుడు తన వనమునకు వేంచేయుచున్నాడు. పోయినవారం చదువుకున్నాం కదా, ద్రాక్ష చెట్లు పూత పట్టునే లేదు, అవి పళ్ళు పండినవో లేదో, రా చూద్దాంరా అనొచ్చాడు. వచ్చి వాటిని చూస్తావా లేదా? ఫలాలు ఫలించకపోతే ఉన్నాడు. ఫలించని ప్రతి చెట్టును చూడండి నాన్న, ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడేస్తాడు ఆయన. నువ్వు ఫలిస్తే నీ ఫలాలు భుజిస్తాడు. అంత మాత్రమే కాదు, అనేకులు భుజించున్నట్లుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థమైంది, నీ ప్రేమను చూసి ఇతరులు నేర్చుకుంటారు, నీ దయను చూసి ఇతరులు నేర్చుకుంటారు, నీ కనికరం చూసి ఇతరులు నేర్చుకుంటారు, నీ మంచితనం చూసి ఇతరులు నేర్చుకుంటారు, నీ ఆశ నిగ్రహమును చూసి ఇతరులు నేర్చుకుంటారు. నీ ఫలాలు అనేకులు భుజించాలి. నీ ఫలాలు ఏం కావాలన్నా? అనేకులు భుజించాలి. ఏ ఫలము నాన్న? మంచి ఫలం, చేదు ఫలాలు కాదు, మంచి ఫలాలు భుజించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రియుడు తన వనమునకు వేంచేయుచున్నాడు. అనగా ప్రభువు యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన రాకడలో మీరు మంచి ఫలాలు ఫలిస్తేనే నాన్న ఖచ్చితంగా మనలందరినీ దేవుడు కొనిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఫలించకపోతే ఫలించని ప్రతి తీగను ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడు. నేను మిమ్మల్ని కోరుకునేది, మీరు నరకబడి అగ్నిలో వేయబడకూడదు. ఆయనకు అంటు కట్టి ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించి ప్రభు ఆ ఫలాలు భుజించినట్లుగా మనము మారుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు ఇక్కడ ఫలాలు ఫలిస్తేనే పరలోకంలో ఆయన ఇచ్చే ఫలాలు భుజిస్తావు. ప్రకటన గ్రంథం 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలముల భుజింప
మానవుడు ఏదైతే దూరం అయిపోయాడో, మానవుడు ఏ జీవవృక్ష ఫలానికైతే దూరం అయిపోయాడు, దాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని దేవుడు మనకు భుజింపనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి? ఫలాలు ఫలించిన వారికి. ఇప్పుడు చెప్పండి, ఆ కర్ర ఎక్కడ చిగురించింది? దేవుని సన్నిధిలో ఉంటే అది చిగురించింది, పుష్పించింది, కాయలు కాసింది, పళ్ళు పండించింది. ఇప్పుడు పాఠం ఏంది? మనమేం కావాలి మరి? మనము కూడా చిగురించాలి, పుష్పించాలి, పండ్లు పండాలి. ఎలాంటి పండ్లు పండాలి? మొదటికి వెళ్ళండి. కాదు, మొదటికి వెళ్ళండి. ఎలాంటి పండ్లు? ఇద్దరు మోసిండ్రే, దండడ కట్టి ఇద్దరు మోసిండ్రే, అలాంటి ఫలాలు ఫలించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ ఫలాలు ఎందరో చడకపోతారు? అరే ఒక్కరు తింటారు రాని? ఇద్దరు మోసిన పనులు ఒక్కరు తింటారా? అనేకులు భుజిస్తారు కదా. అని అర్థమైంది, నీ ఫలములు అనేకులు భుజించాలి. ఆమేన్, హల్లెలూయా. శ్రేష్టమైన ఫలాలు, మంచి ఫలాలు మనం ఫలించాలి. అలా ఫలించకపోతే ప్రభువుని బిడ్డలారా నరికి పడేస్తారు. చిగురించింది, పుష్పించింది, కాయలు కాసింది, పళ్ళు పండింది. కాబట్టి నువ్వు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఇది ఫలభరితమైన జీవితం. ఏంటిది? ఇది ఫలభరితమైన జీవితం. అంటే దేన్ని సూచిస్తుంది? ఆత్మ సంబంధమైన ఫలాలు ప్రతి క్రైస్తవుడు ఫలించాలి. ఎక్కడుంటే ఫలిస్తాడు? ఒకటి, దేవుని సన్నిధిలో ఉంటాయి. 2, సారవంతమైన నేలలో. 3, నది పక్కకు నాటబడతాయి, నది ఓరన నాటబడతాయి. 4, యేసయ్యకు అంటుగట్టబడితే గుర్తుపెట్టుకోండి. అలాగైతేనే మీరు ఫలాలు ఫలిస్తారు. ఆ ఫలాలు అనేకులు భుజిస్తారు. యేసయ్య కూడా భుజించుటకు వస్తున్నాడు. కాబట్టి మీ ఫలములు అనేకులు భుజించుదురు గాక, యేసయ్య భుజించును గాక. ఇష్టమైన ఫలాన్ని ఏం చేస్తాడు? ఆయన తీసుకుపోతాడు. అలాంటి దైవికమైన కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆ పరలోకంలో జీవవృక్ష ఫలములను భుజించేటువంటి దైవికమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఒకరించండి, ప్రార్థన చేసుకున్నాం.